దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ధ్యానించిన వాక్యంలో చూస్తే కీర్తన 13వ కీర్తన 3వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నా ఉత్తరమిమ్ముము. హల్లెలూయా. ఇక్కడ ఈ భక్తుడు ఎవరు అంటే దావీదు. దావీదు అంటున్నాడు, దేవా నీ దృష్టి నా మీద ఉంచి నేను చేస్తున్న ప్రార్థనకు నాకు ఉత్తరమిమ్ము, నాకు జవాబు దయచేయి అని అడుగుతూ ఆఖరి వచనంలోనికి 5వ వచనంలోనికి వచ్చినట్లయితే, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసు దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన యందు మనము నమ్మిక ఉంచాలి. ఎప్పుడైతే మనం ఆయన యందు నమ్మిక ఉంచుతామో, ఆయన ఏం చేస్తారంటే మన నమ్మికని ఎప్పుడు కూడా, మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని విడిచిపెట్టి వదిలిపెట్టే దేవుడు కాదు. కానీ ఏదో ఒక దినాన ఆయన తన కార్యాన్ని జరిగిస్తారు. అందుకే ఆ కింద వచనంలో ఏమంటాడంటే, యెహోవా నాకు మహోపకారము చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. హల్లెలూయా. అంతవరకు నా ప్రార్థన ఆలకించు, ఎన్నాళ్ళు నన్ను విడిచిపెడతావు అని అడిగిన అతను ఆఖరి వచనం 5వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, నీ మీద నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని చెప్పి తర్వాత వెంటనే ఏమంటున్నాడంటే, నాకు మహోపకారము చేశాడు. దేవుడు ఎప్పుడు కూడా ఉపకారము చేసేవాడే కానీ అపకారము చేసేవాడు కాదు. కనుక మనం దేవుని యందు నమ్మిక ఉంచాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుర్చిన మనము ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ యేసుక్రీస్తు వారి యందు మన విశ్వాసం ఉంచి ఆయన యందు మనం నమ్మిక ఉంచినప్పుడు ఖచ్చితంగా మన నమ్మకాన్ని దేవుడు బలపరిచి మనల్ని ఆశీర్వదిస్తారు, మనకి మహోపకారాన్ని చేస్తారు. కనుక మన ఈ వాక్యంలో దావీదు గారు రచించిన ఈ వాక్యంలో మనకు తెలుస్తుంది ఏంటంటే, దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. నమ్మిక అనగా విశ్వాసం. ఆ విశ్వాసంలో మనం నమ్మిక కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదిస్తారు. ఆయన మహోపకారం చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. ఎవరి మీద మనం నమ్మిక పెట్టుకోకూడదు. మన బలం మీద, మన బంధువుల మీద, వేరెవ్వరి మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు. దేవుని మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని బలపరిచి మనకు మహోపకారాన్ని చేసి ఆశీర్వదిస్తారు. ఆమేన్.